వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ తో టచ్ లోకి వచ్చిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అని చెప్పేసి ఈ రోజు మనం టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. లోకేష్ తోని కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలే రాలా మనం టైటిల్ పెట్టినట్టు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉందే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది. ఆ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసేస్తే 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. వాళ్ళు చాలా రోజులుగా ఆ వైఎస్ఆర్సీపీ అధినేత మీద నిజంగానే తిరుగుబాటు ఎగరేసేందుకు, తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది అతిశయోక్తి కాదు. ఎందుకంటే చాలా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డిని ఈ యాంగిల్ టచ్ చేసిందా లేదా ఆయన తెలిసి కామ్గా ఉన్నారో కానీ నిజంగానే ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకున్నారనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే పర్టికులర్గా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఏదైతే టీడీపీలోకి వెళ్లేందుకు ఆల్రెడీ టీడీపీ నేతలతో మాట్లాడుకున్నారు. ఆల్రెడీ కొందరు టీడీపీ నేతలు వాళ్ళని లోకేష్తో మాట్లాడిపించారు అన్న లీక్ కూడా కొంత బయటకు వస్తూ ఉంది. ఇందుకే వాళ్ళెవరో చెప్పుకునే ముందు ఎమ్మెల్యేలు అసలు ఎందుకు టీడీపీ వైపు చూస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇక్కడ ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తుంటాను. అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి అని. ప్రతిపక్షంలో ఉంటే వాచ్ డాగ్స్ అంటారు వాళ్ళని. ప్రజల సమస్యలకు కాపలాదారుగా ఉంటారు కాబట్టి, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని వాచ్ డాగ్స్ అంటారు. కానీ అలాంటి గొప్ప అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటే 11 సీట్ల రూపంలో చాలా విగరస్గా ఆ 10 మందిని కలుపుకొని ఫైట్ చేయొచ్చు ఆయన అసెంబ్లీలో. కానీ తాను అసెంబ్లీకి వెళ్ళొద్దు అని నిర్ణయం తీసుకున్నారు. సరే, ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. అసలు వెళ్తే కదా తెలిసేది. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు. ఎందుకంటే యాజ్ పర్ అసెంబ్లీ రూల్స్ 18 సీట్స్ ఉండాలి ఆయనకి. ఇప్పుడున్న 175లో 18 సీట్స్ ఉంటేనే ఆయనకి ఆ అవైలబిలిటీ ఉంటుంది. కానీ అది రాలేదు, జనమే ఇవ్వలేదు కాబట్టి ఆ మ్యాండేట్. ఈరోజు ఆయనకి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే పరిస్థితిలోనే లేరు. అలా కాదు, నేను వెళ్తే నాకు మైక్ ఇవ్వరని ముందే డిసైడ్ అయిపోయారు ఈయన. చిన్నపిల్లలు నా చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తా అన్నట్టు. ఎందుకంటే నువ్వు వెళ్తే కదా నీకు మైక్ 2 మినిట్స్ ఇచ్చినా 1 మినిట్ ఇచ్చినా నీ మెసేజ్ మొత్తం జనాలకు రీచ్ అవుతుంది. నువ్వు గంటలు ప్రెస్ మీట్లు పెట్టి గంటలు సుదీర్ఘ ఉపన్యాసాలు చేసి బహిరంగ సభలు పెట్టి పర్యటన చేసి ఎన్ని చేసినా అసెంబ్లీలో 5 నిమిషాలు మాట్లాడినంతసేపు పట్టదనమాట. అసెంబ్లీలో మాట్లాడితే చట్టసభలకు ఉన్న వాల్యూ అలాంటిది. తమ కాన్స్టిట్యున్సీలో సమస్యను తీసుకెళ్లి దానికి సొల్యూషన్ ఇవ్వకపోని ప్రభుత్వం, లేకపోతే దాన్ని తీసుకెళ్లి చిన్నగా హైలైట్ చేస్తేనే చాలా గొప్పగా చెప్పుకుంటారు ఎమ్మెల్యే గురించి ప్రజలు. అది ఆ చట్టసభలకు ఉన్న వాల్యూ. ఆ వాల్యూని కూడా గౌరవించకుండా ఆ గతంలో చంద్రబాబు నాయుడు రాలేదు జగన్మోహన్ రెడ్డి అవమానిస్తే, కానీ తన ఎమ్మెల్యేలను వద్దనలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర సమయంలో ఇలాగే చేశారు, ఇప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు. సో తాను వెళ్ళకపోగా తన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వరు. జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో 2 ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే వెళ్ళకపోతే తన మీద నెగిటివిటీ వస్తుందన్న అనుమానం ఆయనలో ఉంది. అందుకే ఇటీవల ఒక సమావేశంలో, అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు ఆయన ఒక సమావేశం పెట్టారు. అక్కడ పెద్దిరెడ్డి అన్న కొంతమంది ఎమ్మెల్యేలు ప్రెజర్ చేశారు జగన్మోహన్ రెడ్డిని. ప్రెజర్ చేస్తే అసెంబ్లీకి వెళ్దామన్నా ఇప్పుడైనా, ఎందుకంటే ఒకవైపు వేటేస్తామంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బై ఎలక్షన్ ఫేస్ చేసే సిచ్యువేషన్లో కూడా మనం లేము. లోకల్ బాడీసే మనకు బర్డెన్ కాబోతున్నాయని చాలా మంది కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే, సరే నేనైతే రానన్నా, పెద్దిరెడ్డి అన్న నువ్వు తీసుకెళ్తావా ఎమ్మెల్యేని, నువ్వు లీడ్ చేస్తావా అని పెద్దిరెడ్డిని అడిగారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పెద్దిరెడ్డి ఏమన్నారంటే నాకెందుకు వచ్చిన గొడవ అనుకుని ఆయన పాపం మనసులో నాకెందుకు ఈ తలనొప్పి అనుకొని ఆయన కూడా నేను దానికి ససిమేరా అన్నారు పాపం. అదే ఈరోజు ఒక పెద్దిరెడ్డినే చూసుకుందాం. ఈరోజు పెద్దిరెడ్డిని, అదేవిధంగా మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఉన్నారు. పెద్దిరెడ్డి ఆల్మోస్ట్ ఆయన భూ ఆక్రమణల ఆరోపణలు కానీ, మదనపల్లి ఫైల్స్ తగలబడిన కేసు కానీ ఇలా చాలా ఉన్నాయి ఆయన మీద. అదే ఇష్యూ ఆయన అసెంబ్లీకి వెళ్ళుంటే ఆయన మీడియాతో 2 మినిట్స్ మాట్లాడకుండా అసెంబ్లీలో తనకిచ్చిన టైంలో ఇష్యూని హైలైట్ చేసుకునేవాళ్ళు కదా. ఎందుకంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక 0 అవర్లోనన్నా ఏదో ఒక ఇష్యూని రైజ్ చేయడానికి అవకాశం ఉండేది. 1-to-1 ఫేస్ టు ఫేస్ చేసే క్రమంలో టీడీపీని ఏదో ఒకటి నా మీద వెండెట్టా తీసుకొస్తానని అక్కడ చెప్పుకునే అవకాశం అన్న ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఎవ్వరికీ కూడా అవకాశం లేకుండా చేశారు. ఈరోజు తాను వెళ్ళడు, తన ఎమ్మెల్యేని వెళ్ళనివ్వడు. ఇది అంతవరకే అనుకోకూడదు మనం. ఎందుకంటే ఇది నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలకు చాలా సఫికేషన్ ఎదురవుతా ఉంది. ఎమ్మెల్యే పరంగా చూసుకున్నా అతను ఒక ఎమ్మెల్యే కావాలంటే నైట్కి నైట్ ఒక చిటికేస్తేనే ఎమ్మెల్యే కాలేరు. అతను ఎంతో కష్టపడి దాదాపు 5 ఏళ్ళు తాను అక్కడ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసి వాళ్ళతో నియోజకవర్గ ప్రజలతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పాటు చేసుకొని తనకంటూ కొంత క్యాడర్ని నీట్గా ప్లాన్ చేసుకొని ఎంతో కొంత అటు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ డబ్బులు కూడా తీసుకొని అన్నీ సెట్ చేసుకుంటే కానీ ఒక ఎమ్మెల్యే కాలేరు. అటు ఆ గెలుపు కూడా కష్టమే, అటు ప్రత్యర్థులను తట్టుకొని అసెంబ్లీ దాకా వెళ్ళడం అంటే. అలాంటిది ప్రజలకు కూడా అందుకే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎమ్మెల్యే మీద. గతంలో ఎమ్మెల్యే తరపున ఎవరిని వచ్చి వాళ్ళు పిఎన్ ఇంకొకరు వచ్చి చెప్తే కూడా వినేవాళ్ళు. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఎమ్మెల్యే రావాల్సిందే అని కోరుకుంటా ఉన్నారు నియోజకవర్గ ప్రజలు. అంటే ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు చట్టసభలను రిప్రజెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళు అత్యున్నత స్థాయిలో చూసుకుంటా అతను వస్తే చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళు, రోజులు మారే కొంది. అలాంటి ఎమ్మెల్యేని ఈరోజు చట్టసభలను టచ్ చేయకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. అది చాలా బ్లండర్. అతను సరిదిద్దుకోలేని తప్పిది. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్లో సరిదిద్దుకోలేని తప్పిది.
అయితే చాలా మంది ఏం చేస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని డబుల్ క్రాస్ చేసే విధంగా వెళ్ళి కొంతమంది అటెండెన్స్ వేయించుకుంటా ఉన్నారు. కొంతమంది అటెండెన్స్ వేయించుకుని అలవెన్స్లు తీసుకుంటా ఉంటే కూడా అది కూడా చర్చ జరుగుతోంది. అది పరువు పోయే విషయం కదా. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వద్దంటారు, ఆయన వద్దన్నా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి అలవెన్స్లు తీసుకుంటున్నారంటే ఎంత పరువు తక్కువ అంశం అది. అంటే డ్యూయల్ స్టాండర్డ్స్ కదా, డబుల్ స్టాండర్డ్స్ అంటారు దాన్ని. అది కూడా స్పీకర్ ఓపెన్గా అందరి పేర్లు కూడా చెప్తా ఉన్నారు ఆయన అసెంబ్లీ ముగిసే సమయంలో. ఇంకోవైపు రఘురామ్ లాంటి వాళ్ళు వేటేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా వార్న్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఈరోజు ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ వస్తే వాటిని మోయటానికి సిద్ధంగా లేరు. అందుకే కొంతమంది ఎమ్మెల్యేలు నిజంగానే లోకేష్తో అయితే టచ్లోకి వచ్చారు. కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ టీడీపీ ఫుల్ అయిపోయింది. కొత్త వాళ్ళని తీసుకోవడం ద్వారా అక్కడున్న స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలు కూడా ఇబ్బంది. మొన్న ఎన్నికలప్పుడు కొన్ని చోట్ల అలాంటి తప్పిదాలే జరిగాయి. లైక్ కొలికపూడి కానీ, ఒక కావ్య కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కానీ. సో అలాంటి మిస్టేక్స్ మళ్ళా చేస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆందోళన వాళ్ళల్లో ఉంది. అయినప్పటికీ కొన్ని చోట్ల పార్టీ బలోపేతం కావాలంటే మన వైపు మనకు సానుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు తీసుకుంటే బాగుంటుంది అన్న సలహా స్థానిక నేతల నుంచే వస్తూ ఉంది. అందుకే కొంతమంది ఈరోజైతే మాత్రం లోకేష్తో టచ్లోకి వచ్చారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే మనం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలని పెడతాం జరిగింది. గతంలో ఎప్పటి నుంచో బద్వేలు ఎమ్మెల్యేపై, ఆ స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేపై ప్రచారం జరుగుతోంది. అసంతృప్తిగా ఉన్నారు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు వచ్చినట్లయితే ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ కూడా ఎప్పటి నుంచో అక్కడ స్థానిక టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చారనే ప్రచారం జరుగుతోంది. యాక్చువల్గా అందరూ అసంతృప్తితోనే ఉన్నారు. నేను వీళ్ళిద్దరి పేర్లు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళ మీద ఆ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. పాపం ఈ వీడియో చూస్తే వాళ్ళు నిజంగానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద అనుమానపడే అవకాశం కూడా ఉంటుంది. అది ప్రచారమే అయితే దాన్ని నేను కూడా ఖండిస్తా ఉన్నా. కానీ వాళ్ళిద్దరి పేరే ప్రముఖంగా ఈరోజు తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ నాకున్న సమాచారం మేరకు 6 ఎమ్మెల్యేలు లోకేష్తో టచ్లోకి అయితే ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈసారి ఇంకొక వీడియో దీని మీద కూడా చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మాత్రం మనం చూసినట్లయితే మెజారిటీ ఎమ్మెల్యేలు ఈరోజు లోకేష్ వైపు వెళ్ళిపోదాం అన్న విధంగా వాళ్ళు చాలా సాలిడ్గా ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. సీక్రెట్ మీటింగ్లు అయితే పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది.